హలో ఫ్రెండ్స్, దివ్య మరియు తనుజ మధ్య జరిగిన గొడవ గురించి ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. తనుజ తన ఆర్గ్యుమెంట్ను ఎందుకు అలా చేసిందో నాకు అర్థం కాలేదు. యాజ్ ఏ తనుజ ఫ్యాన్గా తను చేసింది నాకు కొంచెం వరస్ట్గా అనిపించింది. నీకు ఇమ్యూనిటీ దొరకలేదని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీకు ఆడియన్స్ ఎంతగానో సపోర్ట్ చేస్తారు. వాళ్ళ నుంచి నీకు ఎప్పుడు ఇమ్యూనిటీ ఉంటుంది. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? అసలు ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు? అనవసరంగా టాపిక్ లేపి నీ క్యారెక్టర్ నువ్వే అసెసినేట్ చేయించుకున్నట్టు అయ్యింది. దివ్యాకు ఒక ఛాన్స్ ఇచ్చినట్టు అయ్యింది. ఓకే, నీకు 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది కదా, దాంతో నువ్వు హ్యాపీగా ఉండి ప్రేక్షకుల ఓటింగ్ కోసం వెయిట్ చేయాల్సింది. తప్పకుండా నీకు ఓటింగ్ వచ్చేది కదా. నువ్వు అనవసరంగా ఆర్గ్యుమెంట్ చేసినట్టు అయ్యింది. అయితే నువ్వు దివ్య మీద ఏదో మనసులో పెట్టుకుని కావాలనే అలా ఆర్గ్యుమెంట్ చేసావనిపించింది. అనవసరంగా నీ క్యారెక్టర్ నువ్వే తన చేత ఇంకా తక్కువగా మాట్లాడించుకున్నట్టు నాకు అనిపించింది. పాపం భరణి గారు అయితే మీ ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నారు తనుజ. అసలు నీకు చాలా అనవసరమైన డిస్కషన్ ఇది నాకు అనిపించింది. యాజ్ ఎ ఫ్యాన్గా చెప్తున్నాను, ఏమీ అనుకోకండి దయచేసి. మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన చోట ఇన్వాల్వ్ అవ్వండి. ఓకే, మీకు ఇమ్యూనిటీ పోతుందని మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు, కానీ అది కరెక్ట్ కాదు అనిపించింది. మీకు ప్రేక్షకుల వైపు నుంచి ఎప్పుడు మీకు ఇమ్యూనిటీ ఉంటుంది. దాని గురించి మీరు ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఆ స్ట్రెంగ్త్ ఎందుకు లేదు అని నాకు అనిపించింది. మీరు ఇక్కడ సపోర్ట్ చేయకపోయినా నాకు బయట ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారని మీరెందుకు ఒక మాట అనుకోలేకపోయారు? ఎందుకు మౌనంగా ఉండలేకపోయారు అనిపించింది. అంటే అక్కడ ఉన్న డిస్కషన్లో కంపల్సరీ నిరూపించుకోవాలి మీ గురించి మీరు, కానీ ఆ డిస్కషన్ చాలా ఓవర్గా అయిపోయింది. దానివల్ల మీ క్యారెక్టర్ మీద మీరే నిర్ణయించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇద్దరు పోటాపోటీకి అట్లానే అన్నారు. దివ్య గారు కూడా చాలా మాటలు అన్నారు, మీరు కూడా చాలా మాటలు అన్నారు. ఇద్దరిది తప్పు ఉంది, ఇద్దరూ రైట్ చేశారు. కానీ తనుజ అయితే కొంచెం చేసుకోవాల్సింది ఏంటంటే తను ఓవర్గా రియాక్ట్ అవ్వకూడదు దేనికి. ఓకే, వచ్చింది, నువ్వు ఫేస్ చేయి. నీకేంటి ప్రాబ్లం? నీకు ఎందుకు అంత భయపడుతున్నావు? నీకు ఇమ్యూనిటీ లేకపోతే నువ్వు ఉండలేవా హౌస్లో? నీకు బయట నుంచి ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది కదా. యూ క్యాన్ అచీవ్ ఎనీథింగ్ తనుజ. నువ్వెందుకు హౌస్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోతే? నీకు మెయిన్ కావాల్సింది బయట ప్రేక్షకుల సపోర్టు, అది నీకు దొరుకుతుంది చాలు. హౌస్లో అందరూ నిన్ను నామినేట్ చేసినా, అందరూ సెలెక్ట్ చేసినా నువ్వు విన్ అవ్వగలవు. ఓకేనా?